హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పచ్చిమిర్చీలు చాలా రోజుల వరకు ఎలా నిల్వ చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నానండి. ముందుగా పచ్చిమిరపకాయల్ని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకొని నీళ్ళు నిండా మునిగేంత వరకు నీళ్ళని యాడ్ చేసుకొని పావు టీ స్పూన్ పసుపును వేసుకుందాము. ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసేసుకోవాలి. ఎందుకంటే దానిపైన పెస్టిసైడ్స్ అవన్నీ కొడతారు కదా మందులు, అందుకని చెప్పేసి ఇప్పుడు నీళ్ళతోటి బాగా కడిగేసుకున్నాక పచ్చిమిర్చి తొడుములను తీసేసి అలాగే ఒక డ్రైనర్లో వేసుకొని పెట్టుకోవాలి. నీళ్ళన్నీ బాగా ఎండిపోయాక ఒక పొడి బట్ట పైన మనము ఈ పచ్చిమిర్చిలని ఒక 5 నిమిషాల పాటు ఆరబెట్టేసుకున్నాం అనుకోండి, తడి పూర్తిగా పోతుంది. అప్పుడు ఒక కంటైనర్ బాక్స్లో వేసుకొని మనం మూత పెట్టేసుకోవచ్చు. లేదంటే ప్లాస్టిక్ కవర్లో కూడా వేసుకొని నిల్వ చేసుకున్నాం అనుకోండి, కనీసం ఒక 15 రోజుల వరకు అయితే మనకి ఈ పచ్చిమిర్చిలు అనేది పాడవవు. నచ్చితే ఈ టిప్ని అయితే ఫాలో చేయండి ప్లీజ్.